రోజుల నుంచి పని రాస్తుంటే ఇవాళ పోలీసు వాళ్ళు పొద్దున్న వచ్చి పందిరంతా పీకి తెస్తారు సార్. అలా 10-20 నిమిషాలు వేసుకొని చేస్తుంటే పోలీసులు పొద్దున్న వచ్చి పీకి తెచ్చి వెళ్ళిపోయారు సార్. ఎంత పెట్టుకున్నారు బొమ్మ? చిన్నది చిన్నదా? ఎంత పెట్టుకున్నారు? 250. చెప్పండి, ఎటువైపు అదేనా? నువ్వు చెప్పు. పీకేసిన పట్టాలు నువ్వు చెప్పు. బాయ్. పోలీసు వాళ్ళు వచ్చి పొద్దున లాఠీ తీసుకొని వచ్చి మొత్తం పీకిచ్చేసి తీసేదాకా కూరుకోము మేము. తెలా 10 రూపాయలు అందరు కలిసి అందరు తీసుకొని వేస్తే 250 పెట్టి డెకరేషన్ ఇచ్చేసి మొత్తం తెచ్చుకున్నాం సార్. చెప్పు ఇంకా చెప్పు. ఏం చేశారు? మొత్తం పీకిచ్చేదాకా వెళ్ళలేదు సార్. పూజ చేసుకున్నా అన్న తీసేద్దామంటే సాయంత్రం అసలు కూరుకోలేదు. తీసేయమన్నారు అన్నారు ఎస్ఐ గారు. నేను చెప్తా. తెనాలి సుల్తానాబాద్లో ఇంత చిన్న పిల్లలందరూ తలా 10-20 వేసుకొని వినాయకుడి బొమ్మ రోడ్డు పక్కన దాదాపుగా ప్రైవేట్ స్థలం లాంటి ప్లేస్లో పెట్టుకుంటే పోలీసులు వచ్చి వీళ్ళు పూజ చేసుకుంటాము ఇప్పటిదాకా ఉండండి అంటే కూడా వినకుండా పాపం పీకేసి ఇంత చిన్న పిల్లలు మనసుల్ని గాయపరిచారు. పోలీసులు నిజంగా శాంతి భద్రతలు కాపాడే విషయం లేకపోతే ఇక్కడ ఏదైనా సమస్య ఉంటేనో స్పందించాల్సిన పోలీసులు ఇంత చిన్న పిల్లలు ఇంత కార్యక్రమం చేసుకుంటా ఉంటే పూజ అయ్యేదాకా కూడా ఆగకుండా వీళ్ళని బలవంతంగా వీళ్ళకి పీకేసి దాన్ని తోసేసి వెళ్ళారు. ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా పోలీసులకి శాంతి భద్రతల విషయం ఏదన్నా ఇక్కడ కంప్లైంట్ వస్తే లేదా నిజంగా ఏదన్నా ఈ ఏరియాలో కాస్త కరోనా కానీ ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటేనో వాళ్ళు ఇలా చేశారంటే అర్థం ఉంది. కానీ ఇంత చిన్నపిల్లలు అందరూ మాస్కులు ధరించి చాలా పద్ధతిగా చేసుకుంటా పెద్దవాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా చేసుకుంటుంటే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఎలా చేయబుద్ధి అయిందో వాళ్ళకి మనసు ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లా. మందుకు లేని ఇబ్బంది మండపాలకు వచ్చిందా అని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా ఇంత దుర్మార్గమైన చర్య ఇవాళ ఇక్కడ జరిగింది. ఇది చెప్పడానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమానం. అటువంటి పిల్లలు దేవుడి పూజ చేసుకోవటాన్ని కూడా వీళ్ళు ఇలా చేశారంటే సో వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. పోలీసుల్ని ఒకసారి మనసు పెట్టి ఆలోచించమని కూడా సందర్భంగా కోరుతా ఉన్నాం. మొత్తం చూస్తారు ఇవాళ. కానీ మంచి పని చేశారు, బ్రహ్మాండంగా ఉంది. అసలు మీ డెకరేషన్ కానీ